Everybody drop. అది మీ మీద ఎంత కసిలేకపోతాయో నేను స్కోర్ ఇంకా 24/30 అనలేదు, ఇంకా వచ్చేసారు, కూర్చోబెట్టేశారు. అది ఇప్పుడే చెప్తున్నా, నెక్స్ట్ ఎపిసోడ్ కి మీరు ఏ మాత్రం దగ్గర గెటప్ లో రాలేదా నెక్స్ట్ టైం కూడా వాళ్ళే విన్ అయినట్టు. నాకు ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఒరే మనం జీవితంలో ఒక రౌండ్ అయినా గెలుస్తామా? మాస్టర్ ప్లీజ్ ఒక 2 minutes నాకు టైం ఇస్తే ఇంకొక ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు రావాలి, వాళ్ళని తీసుకొని వస్తాం. ఇంకొక లేరా? ఇంకొక ఆయన వెళ్ళిపోయారు, ఈయన లాక్కొని వస్తుంటే ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఎవరు అతను? చరణ్ సాయి. భయం వేసి పారిపోయారు. మీ కంటెస్టెంట్స్ అలా ఉన్నారు. చరణ్ సాయి ఇస్ దేర్. ఒరే ఏడా ఉన్నావా నువ్వు? క్రష్ క్రష్. లేడీస్ అందరికి రిక్వెస్ట్, మా అందరికి పర్లేదు, మధుబాబు అన్న అడుక్కోవటం మేము చూడలేం. అదొక్కటే ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాను? నో, అస్సలు ఛాన్సే లేదు. ఫస్ట్ ఫ్లోర్ లోకి మధువే రావాలి ఆ గెటప్ తో. ఛాలెంజ్ ఎవరు చేశారు? ఆదిత్యరామ్. అంటే అన్న మాత్రమే కూర్చుంటాడని చెప్పావా, లేదంటే అందరం కూర్చుంటామని చెప్పి? జనరల్ గా నువ్వు డిస్కస్ చేయడం అవసరం అన్నా? అసలు అడుక్కునే పరిస్థితి వచ్చిందే నీ వల్ల. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అన్న నేనేం చేశాను అన్న? నీకు జ్వరం వచ్చింది, నీ వల్ల మా అందరికి జ్వరం వచ్చింది ఇప్పుడు. ఓకే, మేమందరం బెగ్గర్స్ లా రావాలి, అంతే కదా? అది యా షూర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ సంగతి ఏంటో తెలుస్తాం. ఫస్ట్ గెలవండి, గెలిచి చూపియండి ప్లీజ్. నేను ఎవరో తెలుసా? నీకు తెలీదా? నాలో ఉన్న బెగ్గర్నే చూశారు, నా వల్ల బెగ్గరగా అరిచిన వాళ్ళ గురించి చెప్తా మీకు. మాస్టర్, నేను బెగ్గర్లా ఉన్నా, ఒకవేళ వాళ్ళు గెలిస్తే నేను వెళ్ళి మానసి పక్కన కూర్చోవచ్చు కదా? ఎవరన్నారు? మొహం పగిలిద్ది. ఊరక అన్నానే అనుకో, అవునా అది అనొచ్చు కదండి ఒకసారి. ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి మీరు వచ్చేసి నా పక్కన కూర్చోవాలి. అది పందెం. అది కూడా హలో పక్కన అంటే తను సోఫాలో కూర్చునిద్ది, ఆయన కింద కూర్చుంటారు. అంటే అక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ అడగాల. గర్ల్స్ కంగ్రాచులేషన్స్ నాన్న, బ్యాక్ టు బ్యాక్ విన్స్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వార్నింగ్ ఇస్తారంట లాస్ట్ అండ్ ఫైనల్. అన్న లాస్ట్ పంచ్ నీదైతే ఆ కిక్కే వేరు ఎపిసోడ్ కి. మధు అన్న ఇచ్చుకో చెప్తాను. ఈ ఛాలెంజ్ ఓడిపోవచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే వాటికి కాసుకొని రెడీగా ఉండండి. అసలు ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు కానీ వదిలి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మా మధుబాబు అన్నకు జ్వరం వచ్చింది కాబట్టి వాళ్ళు బతికిపోయారు, కానీ నెక్స్ట్ మీకు జ్వరం వచ్చేలా పర్ఫార్మెన్స్ మేము చెయ్యకపోతే నెక్స్ట్ వీక్ మధుబాబు అన్న జ్వరం ఇప్పించే పర్ఫార్మెన్స్ ఇస్తాడు. తొడగొట్టండి ఆ మాట మీద, ఒక్కసారి తొడగొట్టు, నేను ఎపిసోడ్కి ఎండ్ చెప్పేస్తా. అసలు ఏ మొహం పెట్టుకొని తొడగొట్టావన్నాను?